ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఆ మధ్యన తన అధికారంలోకి రాగానే అన్ని దేశాల మీద టారిఫ్లు విపరీతంగా పెంచాడు. టారిఫ్లు అంటే ఏం లేదు, పన్నులు విపరీతంగా పెంచేయడం. అంటే మన దేశాల నుండి ఆ దేశానికి వెళ్ళే సరుకుల మీదన వాళ్ళు దిగుమతి చేసుకునే సరుకులు, మనం ఎగుమతి చేసే సరుకుల మీద పన్నులు భారీగా పెంచాడు. 100%, 125%, 150%, 200%, ఇట్లా చైనా మీదనైతే 400% ఇట్లాగంతా పెంచుకొచ్చాడు. ఆ తర్వాతన అన్ని దేశాలు అభ్యర్థించినాయి, మా కాళ్ళ దగ్గరకు వచ్చినాయి, కాబట్టి మేము దాన్ని రివ్యూ చేస్తాం, సమీక్షిస్తామంటే 90 రోజులు గడువు ఇస్తున్నాం అన్నాడు. 90 రోజులు గడువు పూర్తయిపోయింది. భారత్తో మొన్న అయిపోయింది, త్వరలోనే ప్రకటిస్తారంటే భారత్ కొన్ని విషయాలు మొండికేసింది. అమెరికా వస్తువులని మన దేశం మీద డంప్ చేసి మన వస్తువులు మాత్రం అమెరికాలో డంపింగ్ అంగీకరించినటువంటి వాటి మీద మనం కూడా మొహమాటం లేకుండా ఎదురు తిరిగాం. దాంతో ఆ చర్చలు, ఆ ప్రకటన ఎక్కడిదక్కడే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఉత్పత్తుల మీద 20% పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది అమెరికా. అట్లాగే 180 దేశాలకు సంబంధించినటువంటి వస్తువుల మీద భారీ టారిఫ్లు వేస్తూ నిర్ణయం ప్రకటించాడు ట్రంప్. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచినే అమల్లోకి తీసుకొస్తామన్నాడు. మరొక ఇదేంటంటే ఆడి కడుపు మంట ఇంకొకటి ఏంటంటే బ్రిక్స్, ఏదైతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీనికి అనుబంధంగా ఇప్పుడు కొన్ని దేశాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో బ్రిక్స్ ఎదిగితే గనక అమెరికాకి నష్టం, వాళ్ళకి సంబంధించినటువంటి యూరోపియన్ యూనియన్కి నష్టం. ఇవి ఒక స్థాయికి వచ్చినాయి అంటే బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిక్స్ దేశాల మీద మరిన్ని ఆంక్షలు పెడతాడట. బ్రిక్స్కి అనుబంధంగా ఉన్న దేశాల మీద ఇంకో 10% ట్యాక్స్లు వేస్తాడట. ఇది తాజాగా చేసినటువంటి ప్రకటన.